సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. దీర్ఘకాలిక ఆలోచన చేయకుండా మనం చేయవలసిన పని ఏమిటి? అందరూ చాలామంది ఏం చేస్తుంటారంటే పేక మేడలు అంటారు. అంటే రేపు ఏదో వచ్చేదాన్ని ఇవాళే ఊహించుకుంటూ కూర్చుంటారు. ఆ ఊహించుకుంటూ కూర్చుని వాళ్ళు ఏదో కావాలనుకుని, ఏదో సాధించాలనుకుని, ఏదో చేద్దాం అనుకుని, అది అలా చేస్తే అయిపోతుంది, ఇలా చేస్తే అయిపోతుంది, ఈ విధంగా చేస్తే అయిపోతుంది అనే ఒక కాకి లెక్కలు వేసి, ఆ లెక్కల ప్రకారం ఏమిటంటే అది కనుక నెరవేరకపోతే ఇంకక్కడి నుంచి మేమంతా అయిపోయాం, మాకేమీ సంబంధం లేదు, మేమంతా నిష్ప్రయోజకులం, మేము నిరర్థకులం, అసలు మేమేమీ సాధించలేం, మేము బతుకుంటూ కూడా వ్యర్థం అనేటువంటి అనవసరపు అసందర్భ మాటలు వాళ్ళకి హృదయంలో ప్రారంభమవుతాయి. అంటే మనిషి ఎక్కువ ఊహించుకోవడం వల్ల, ఎక్కువ ఆశించడం వల్ల. అందుకనే భగవద్గీతలో మాట అన్నారు, సుఖేషు విగత స్పృహ దుఃఖేషు అనుదిగ్నమన విగతలాగా భయక్రోధ సిద్ధీర్ మునిరుచ్యతి అన్నారు. సుఖేషు విగత స్పృహ, అయినా నీకు ఆనందం కలిగి సుఖం కలిగింది, అప్పుడు పొంగిపోవద్దు, సుఖాల్లో పొంగిపోకూడదు. దుఃఖేషు అనుదిగ్నమనాహ, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, అవమానం వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కుంగిపోవద్దు. సుఖాల్లో పొంగిపోకూడదు, దుఃఖంలో కుంగిపోకూడదు. విగతరాగ భయక్రోధ, ఎప్పుడు దేని మీద కోరిక లేకుండా, ఏ భయం లేకుండా ఎవడుంటాడో సిద్ధీర్ మునిరుచ్యతే, స్థిరమైనటువంటి బుద్ధి కలవాడిని ముని అని భగవద్గీతలో కూడా చెప్పారు. ఇది చాలా మందికి వాళ్ళ అనుభవంలోకి రావటలేదు.